హాయ్ అండి. ఈరోజు రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి. ఈ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కాలీఫ్లవర్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ, బంగాళదుంప ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలు 30% ఫ్రై అయ్యాక వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు టమాటో పేస్ట్ వేసి ఇందులో కొద్దిగా పసుపు, కారం, రుచికి సరిపడే ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపి టమాటో పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు అన్నీ వేసి అంతా ఒకసారి కలిపి గ్రేవీకి సరిపడే వాటర్ వేసుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిలో కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.